Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. చాలా కామన్ ప్రాబ్లం అందరికి డయాబెటిక్ ఫుట్ ఆర్ ఫుట్ అల్సర్స్. ఫుట్ లో ఏదైతే చాలా మందికి పుళ్ళు వస్తూ ఉంటాయి. సో దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటీస్. షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ కాలికి సెన్సేషన్ తగ్గుతుంది. షుగర్ వల్ల గ్రాడ్యువల్ గా అంటే కంటిన్యూస్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు లేకపోతే షుగర్ వల్ల కూడా అక్కడ నరాలు దెబ్బతింటాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే కాలికి సెన్సేషన్ తగ్గుతుంటుంది. సో ఈ సెన్సేషన్ తగ్గినప్పుడు నడిచినప్పుడు కానీ తెలియదు. సో దెబ్బలు తగిలినా కూడా తెలియదు. సో వీళ్ళు చూసుకోరు. సో అలాంటప్పుడు ఆ దెబ్బలు తగిలి పుండ్లు పెద్దగా అయిపోయి లోపల దాకా పాకిపోయి ఎముకలు అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్నిసార్లు వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే కాలిలో రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాల్లో హార్ట్ నుంచి కిందకి వెళ్లే రక్తనాళాలు ఉంటాయి, కింద నుంచి పైకి వెళ్లే రక్తనాళాలు ఉంటాయి. దాన్ని వెయిన్స్ అంటారు. సో ఈ వెయిన్స్ లో వాల్వులు ఉంటాయి కింద నుంచి పైకి వెళ్ళడం. సో ఈ వాల్వులు పాడైపోవడం వల్ల రక్తం అంతా కింద కాల్లో పేరుకుపోయి ఆ పేరుకుపోయిన రక్తనాళాల నుంచి బయటకు వచ్చి చర్మం కింద డిపాజిట్ అవుతుంది. సో ఈ చర్మం కింద డిపాజిట్ అయిన రక్తము ఏదైతే ఉంటుందో అది చర్మము ఆ రక్తానికి రియాక్షన్ వచ్చి చర్మం అంతా పల్చగా అయిపోతుంది. పల్చగా అయిపోయి పగిలిపోయి పుళ్ళు ఫామ్ అవుతాయి. ఇది ఒక కారణం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్కిన్ డ్రైనెస్ అయిపోయి ఒక్కొక్కసారి డ్రై అట్మాస్ఫియర్స్ అంటే ఇప్పుడు మనం కొండ ప్రాంతాల్లో హ్యూమిడిటీ ఏదైతే తేమ తక్కువ ఉన్నప్పుడు డ్రై అయిపోయి పగిలిపోతుంది. ముఖ్యంగా కాళ్ళ చర్మం, మోకాళ్ళ కింద కాళ్ళకి పాదాల దగ్గర చర్మం. సో ఆ చర్మం ఏమవుతుంది, ఆ డ్రై అయిపోయి పగిలిపోయి పుళ్ళు ఫామ్ అవుతుంది. సో అట్లా అదొక రకంగా పుళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఉంది. బట్ మోస్ట్ కామన్లీ ఈ వీనస్ ఇన్సఫిషియన్సీ వల్ల వచ్చే పుళ్ళు, డయాబెటీస్ వల్ల వచ్చే పుళ్ళే చాలా ఇంపార్టెంట్ కామన్. థ్యాంక్ యూ.